రిజర్వేషన్ వర్గీకరణకి వ్యతిరేకంగా కదం తొక్కిన ఉత్తర భారతం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకి అర్హత ఉంది అని ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నార్త్ ఇండియాలో పలు చోట్ల ఇలా నిరసనలు జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో ఈ ఫోటో కొలాజ్ ఒకటి వైరల్ అవుతుంది. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. రిజర్వేషన్ల వర్గీకరణకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కొన్ని రాజకీయ పార్టీలు వర్గాలు స్వాగతించగా కొందరు వ్యతిరేకించారు. ఇదే క్రమంలో నార్త్ ఇండియాలోని కొన్ని సంఘాలు నిరసనలు కూడా చేస్తున్నాయి. ఇదంతా నిజమే, కానీ ఈ ఫోటో కొలాజ్ మాత్రం ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి సంబంధించింది కాదు. ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ కొలాజ్ 2018 నాటిదని మాకు తెలిసింది. ఏప్రిల్ 2018లో ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ చట్టం కేసుల్లో ఇన్స్టెంట్ అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సందర్భంలో ఈ నిరసనలు జరిగాయని చెప్తూ కొన్ని బ్లాగ్స్ ఇంకా సోషల్ మీడియా పోస్ట్ ఆ సమయంలో పేర్కొన్నాయి. కాబట్టి వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్ తప్పుదో పట్టించేలాగా ఉంది. ఒక్కోసారి ఓల్డ్ ఫొటోస్ ని రివైవ్ చేసి వాటిని రీసెంట్ ఇన్సిడెంట్స్ కి సంబంధించినవిగా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. జాగ్రత్త. ఫేక్ న్యూస్ మీకు సోషల్ మీడియా మొత్తం దొరుకుతుంది, కానీ ఫ్యాక్ట్స్ మాత్రం ఫ్యాక్ట్లీ తెలుగులోనే దొరుకుతాయి. మీరు ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండాలంటే ఇప్పుడే ఫ్యాక్ట్లీ తెలుగుని ఫాలో అవ్వండి.